తెలంగాణలో కేసీఆర్ పేరు వింటేనే కాంగ్రెస్ కు వణుకు పుడుతోందన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేయాలని రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ కు అది సాధ్యం కాదని ప్రజల హృదయాల్లో కేసీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ చరిత్రను రూపుమాపలేరన్నారు. పరిపాలన చేతగాక తప్పుడు కేసులు పెడుతూ బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మైనారిటీ గురుకుల కళాశాలలో ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించడానికి ఆయన వెళ్లారు. అయితే ఆయన్ను కళాశాల లోపలికి ప్రిన్సిపాల్ అనుమతించలేదు. కళాశాలలోకి ఎవరిని కూడదని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయన్నారు. వాళ్ళు చేసే తప్పులని దొరుకుతాయని అలౌ చేస్తారా? మరి వాళ్ళకి ధైర్యం ఉంటే నిజంగా అలౌ చేయాలి. పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళ కష్టసుఖం తెలుసుకొనియాలి. ప్రజాస్వామ్యంలో ఒక స్కూల్కు వెళ్ళి పిల్లలతో మాట్లాడడానికి కూడా పర్మిషన్ కావాల్సి ఉంటుంది. ఎక్కడ మంచి పద్ధతి అయితే కాదు. మరి మీరన్నా వచ్చి బయటకు వచ్చి మాట్లాడి చెప్పుకోండి, లేదా పిల్లల్ని గేట్ కాడికన్నా పంపించండి. మాట్లాడుకోవటం పంపించండి, గేట్ కాడికి పంపించండి. మమ్మల్ని గేట్ లోపలికి అలవాటు చేయకపోయినా పిల్లలు ఫుడ్ బాగలేదని, లేదంటే పాములు వస్తున్నాయని, ఎలుకలు పడ్డాయని, లేదంటే తినేటువంటి కూరలలో కావచ్చు, అన్నంలో కావచ్చు బల్లులు పడ్డాయని, లేదంటే పిల్లలకు అస్వస్థత కలిగి హాస్పిటల్ పాలు కావడం కావచ్చు. ఇప్పటికే దాదాపు 57 మంది గురుకుల పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలు చనిపోవడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇదొక దురదృష్టకరమైనటువంటి విషయం. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గురుకుల పాఠశాలల వ్యవస్థనే కనుమరుగు చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఆయన రావడంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తాం. ఇలా గురుకుల పాఠశాల వ్యవస్థను కూడా కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా గురుకుల పాఠశాల వ్యవస్థ అంటే అదొక అనాథ వ్యవస్థలాగా తయారైంది. ఇది మంచిది కాదు. పేద ప్రజల యొక్క పిల్లల యొక్క భవిష్యత్ తోటి ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది. ఇది మంచిది కాదు, ఇది సమాజానికి మంచిది కాదు. అదేవిధంగా ప్రజలు కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మేము వచ్చింది ఇక్కడ ఆందోళన చేయడానికి కాదు, ఇక్కడ ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో తెలుసుకొని మళ్ళీ మీ దృష్టికే తీసుకురావడానికి. మీరు నిజంగా వాటి సరిచేస్తారా సరిచేయరనేది మీ విజ్ఞతకు వదిలేస్తాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను పిల్లలతో మాట్లాడకుండా నిర్బంధించి కలెక్టర్ గారి పర్మిషన్ లేకుండా ఎవరు లోపలికి రావద్దు అనేటువంటి ఒక ఆంక్ష ఏదైతే ఉందో ఇది సరైంది కాదు. పిల్లలతో